హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి తెలియజేస్తానండి. అందులోనూ రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో తయారు చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఇది అది అని కాదండి, మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి ఇవ్వవచ్చు. సో మనకి వేసవి అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ వాటర్ పట్టితే సాయంత్రానికి అంతా కూడా మొక్కలు డల్ అయిపోతున్నాయి, వాడిపోతున్నాయి. అందుకు మనము 2 టైమ్స్ అయితే వాటర్ తప్పకుండా పట్టాలండి. చాలామంది చెప్పడం ఏంటి అంటే, ఈ వేసవిలో మన మొక్కల్ని కాపాడలేకపోతున్నాము, చాలా మొక్కలు చనిపోతున్నాయి అంటుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఉందండి. ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలు డల్ కాకుండా హెల్తీగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఒకసారి వాడి చూస్తే రిజల్ట్స్ అనేది పొందుతారండి. చాలామంది ప్రాబ్లం ఏంటి అంటే, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ ఉంటాయి. సో మనము ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇస్తేనే మనము వాటి నుంచి బెనిఫిట్స్ అనేది పొందుతాము. ఈ సమ్మర్లో ఈ మొక్కలన్నిటినీ కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి. సో నేను చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ని చెప్తూ ఉంటాను కదా. సో మీకు ఏది కుదిరితే అది తయారు చేసి ఇవ్వండి. ఇవన్నీ కూడా జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అండి. అంటే సీజన్ బట్టి మనము ఫర్టిలైజర్స్ కూడా మార్చి మార్చి ఇస్తూ ఉంటాం. అంటే ఒకే దానికి మొక్కలు కూడా అలవాటు పడిపోతూ ఉంటాయి. కాబట్టి మనకి సీజనల్ ఫ్రూట్స్ అంటే సమ్మర్లో ఒక రకమైన ఫ్రూట్స్, అలాగే వింటర్లో ఒక రకమైన ఫ్రూట్స్ అలా దొరుకుతూ ఉంటాయి కదా. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్తో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని చక్కగా తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, రిజల్ట్స్ అనేది మనం పొందుతామండి. ఇవన్నీ కూడా జీరో కాస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్. సో ఫ్రీక్వెంట్గా అంటే వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలండి. అంటే మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. ఒకటే ఇచ్చామనుకోండి, అవి కూడా మొక్కలు కూడా అలవాటు పడిపోతాయంట. సో మనం ఏ విధంగా మార్చి మార్చి ఫుడ్ అనేది తింటూ ఉంటామో అలాగే అనమాట, మొక్కలు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మార్చి మార్చి ఇస్తూ ఉండాలండి. ఆకుకూరలు చూడండి, ఈ సమ్మర్లో మనకి ఆకుకూరలు చాలా హెల్తీగా వస్తాయండి. సో వాటర్ అనేది మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మనము మంచిగా ఇచ్చామనుకోండి, ఆకుకూరలు చాలా చక్కగా చాలా హెల్తీగా పెరుగుతాయండి. అలాగే ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని బాగా డైల్యూట్ చేసి మనము ఆ వాటర్ని మొక్కలకి అంటే ఈ ఆకుకూరలకి తప్పకుండా ఇవ్వాలండి. అప్పుడే ఆకుకూరలు చాలా హెల్తీగా పెరుగుతాయి. నెలకు ఒకసారి అలా చేసినా కూడా సరిపోతుందండి. వీటన్నిటితో పాటు మనము అప్పుడప్పుడు అంటే నీమ్ ఆయిల్, ఏదైనా పెస్ట్ ఉందా లేదా చూసుకొని నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తూ ఉంటే ఆకుకూరలు కూడా ఎటువంటి పెస్ట్ అనేది ఉండదు. చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయి ఆకుకూరలు. ఇలా ఆకుకూరలు బాగా నిగనిగలాడుతూ ఉండాలంటే నీమ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేయాలండి. అలాగే వాటర్ 2 టైమ్స్, ఈ సమ్మర్లో 2 టైమ్స్ అనేది తప్పకుండా ఇవ్వాలి. సో మనము ఫుడ్ ఐటమ్స్ చాలా రకాలు చేసుకొని తింటూ ఉంటాం కదండి. అలాగే మన మొక్కలకి కూడా వేరువేరుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉంటే మట్టిలో బలం అనేది ఉంటుంది. వాటికి కావలసిన సూక్ష్మ జీవులన్నీ అంటే మైక్రో, మాక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా మనము అందించిన వాళ్ళం అవుతామండి. సో మొక్క హెల్తీగా ఉంటే ఎండ నుంచి తనను తను కాపాడుకుంటుంది. చేయవలసిందంతా కూడా మనము ఏదో ఒక ఫుడ్, ఏదో ఒక రూపంలో మనము లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉండాలి. అలాగే మొక్కలకి కూడా చలువ అవసరం అండి. మన బాడీకి ఎటువంటి మినరల్స్, విటమిన్స్ కావాలో మొక్కలకు కూడా ఇంచుమించుగా అలాగే కావాలండి. ఈ సమ్మర్ రాగానే మనకి అంటే వేసవి కాలంలో ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. వాటర్ మిలను, మస్క్ మిలను ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనకి వాటర్ కంటెంట్ ఫ్రూట్స్. సో ఇవన్నీ కూడా మనము అంటే ఈ సమ్మర్లో చలువ కోసం ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటాం కదా. సో మనం తిని పడేసే ఇలాంటి ఫ్రూట్స్తో చక్కగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది తయారు చేయవచ్చండి. అవి ఇచ్చామనుకోండి, ఇలా మొక్క చూడండి నిగనిగలాడుతుంటుంది. కరివేపాకు మొక్క చూడండి ఎంత నిగనిగలాడుతుందో. సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది మనం ఇస్తూ ఉన్నామనుకోండి, మొక్కలు అనేది ఇంత హెల్తీగా ఉంటాయండి. అలాగే నీమ్ ఆయిల్ అనేది 10 రోజులకు ఒక రోజు ఖచ్చితంగా మనం స్ప్రే చేస్తేనే మనకి పెస్ట్ అనేది మన గార్డెన్లో ఉండదు. సో మనము వాటర్ మిలన్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము. అందులో ఉన్న రెడ్ పార్ట్ మొత్తం ఫ్రూట్ అంతా తింటూ ఉంటాం కదా. గ్రీన్ పార్ట్ మొత్తం మనం పడేయకూడదండి. మొక్కలకి మంచిగా అయితే మనము లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసి ఇవ్వచ్చండి. అది ఎలా అనేది ఇవాళ వీడియోలో చూసేద్దాం. సమ్మర్లో దొరికేటటువంటి ఈ వాటర్ మిలన్తో మొక్కలకి ఏ విధంగా ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. ఇది మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్. ఇందులో కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, చాలా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయండి. ఫ్లవరింగ్ ఎక్కువగా రావడానికి, కాయ సైజ్ బాగా పెద్దగా రావడానికి, అలాగే మంచి క్రాప్ తీసుకునేదానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ బాగా యూజ్ అవుతుంది. మనం తినేసిన తర్వాత ఈ వాటర్ మిలన్ పీసెస్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసి మిక్సీ జార్ లో వేసేసి కచ్చా
కచ్చా బచ్చగా ఇలా చేసుకుంటే చాలండి, నున్నగా అయితే చేయనవసరం లేదు. ఎలాగో మనము వాటర్లో వేసి డైల్యూట్ చేస్తాం కాబట్టి ఇలా కచ్చా బచ్చగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో ఫర్మెంటేషన్ ప్రాసెస్ కోసం బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల మైక్రోబ్స్ అనేది చాలా బాగా మనకి డెవలప్ అవుతాయి. ఈ బెల్లం అనేది క్వాంటిటీ లేదు. సో ఈ కంటైనర్ ని 3 days అలాగే ఉంచేద్దామండి. ఇలాంటివన్నీ మనం ప్లాస్టిక్ కంటైనర్ లో తయారు చేసి నీడలోనే పెట్టాలి. క్యాప్ అయితే ఖచ్చితంగా గ్యాప్ ఇచ్చి పెట్టాలండి. ఎందుకంటే ఇందులో నుంచి మనకి గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా గ్యాప్ పెట్టాలి. అలాగే ఈ 3 days మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కర్ర సహాయంతో మనం తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. 3 days తర్వాత ఎలా ఉందో చూడండి. ఇందులో మంచి పోషకాలన్నీ కూడా మనకి ఈ వాటర్ లోకి వచ్చేసాయి. సో ఈ వాటర్ ని మన మొక్కలకైతే డైరెక్ట్ గా అలాగే ఇవ్వకూడదండి, బాగా డైల్యూట్ అనేది చేసి ఇవ్వాలి. 1:10 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చేద్దాం. ఫైనల్ గా చూడండి ఎంత చక్కగా ఉందో కదా. సో ఈ ఫర్టిలైజర్ ని మనము మొక్కల పైన కాకుండా మొక్క మొదట్లో వేయండి, చాలా బాగా పనిచేస్తుందండి. మొక్క సైజుని బట్టి అలాగే కుండీ సైజుని బట్టి వేయండి. ఇందులో మొక్కలకు కావాల్సిన పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండేదాని వల్ల మంచి క్వాలిటీ ఉన్న కాయలు అయితే మనకు వస్తాయి. మనం ఇచ్చేటటువంటి ఇలాంటి ఫర్టిలైజర్స్ మొక్కలు చాలా సంతోషంగా తీసుకుంటాయండి. ఇమీడియట్ రిజల్ట్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కూడా ఒక వారం తర్వాత మనము గమనించినట్లయితే రిజల్ట్స్ అనేది చాలా చక్కగా మనకి కనిపిస్తాయి. చాలా చల్లగా సమ్మర్ లో దొరికేటటువంటి ఈ వాటర్ మిలన్ తో మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అనేది తయారు చేసి మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వవచ్చు అనేది ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇలా ఇచ్చేదాని వల్ల రిజల్ట్స్ చూడండి మనకి ఎంత చక్కగా ఉంటాయో. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఇందులో కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, మైక్రో న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఫ్లవరింగ్ రావాలన్నా, అలాగే మంచి ఫ్రూటింగ్ రావాలన్నా, వచ్చిన కాయల సైజు కూడా ఇంత పెద్దగా రావాలన్నా ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ మిలన్ తెచ్చుకోని వాళ్ళు ఉండరు, అలాగే తినని వాళ్ళు కూడా ఉండరండి. చల్లదనం కోసం మనం తీసుకుంటూ ఉంటాం కదా, అదే విధంగా మొక్కలు కూడా అదే విధంగా బాగా పనిచేస్తుందండి. సో ఇలా ప్రాసెస్ అంతా మేము చేయలేము అనుకుంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇలా పీసెస్ లాగా బాగా కట్ చేసి ఒక రోజు అంతా ఉంచండి. తర్వాత ఈ ముక్కలతో పాటు ఇలా మనం మొక్కల్లో వేసామనుకోండి కంపోస్ట్ గా అవుతుంది, అలాగే లిక్విడ్ ఫామ్ లో ఇచ్చినట్లు అవుతుంది. అలా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మనము మట్టిలో చిన్న చిన్న గొయ్యల్లాగా తీసేసి మట్టిలో పెట్టేసామనుకోండి మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. ఆ విధంగా కూడా చేయవచ్చండి. అలాగే సమ్మర్లో మనం మల్చింగ్ చేస్తుంటాం కదా, ఇవి మల్చింగ్ కూడా చేయవచ్చండి. ఈ విధంగా ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చు. ఇవాళ వీడియోలో మనము తిని పడేసే ఇలాంటి తొక్కలతో మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలాంటివి యూజ్ చేసి మీ గార్డెనింగ్ లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.